ఏహెచ్ఎల్ అందరికీ స్వాగతం. షెడ్యూల్ ప్రకారం ఈరోజు మనము టీకాలు, వాటి ప్రాముఖ్యత, షెడ్యూల్ అంటే వాటిని ఎలా వేయాలి, వివిధ రకముల టీకాలు మరియు వాటిని వేసే విధానాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనం టీకాలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ముందు టీకా అంటే ఏంటి, దేన్ని టీకా అని అంటారు, ఒకసారి మనం దాని నిర్వచనాన్ని చూద్దాము. జీవ పదార్థంతో తయారు చేయబడి పశువులకు క్రియాశీల వ్యాధి నిరోధక శక్తిని కలిగజేయు పదార్థాన్ని టీకా అంటారు. ఇది టీకా యొక్క నిర్వచనం. అంటే జీవ పదార్థం, టీకా అనేది జీవ పదార్థంతో తయారు చేయబడుతుంది. దానిని మనము పశువులకు సూది రూపంలో, ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు పశువులకు ఉన్న రోగ నిరోధక వ్యవస్థని ఉత్తేజపరిచి పశువులకు క్రియాశీల వ్యాధి నిరోధక శక్తిని కలుగచేస్తుంది. అంటే పశువులు వివిధ రకాల అంటువ్యాధుల బారిన పడకుండా పశువులలో వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించి ఉత్తేజపరిచి ఆ వ్యాధులను తట్టుకొని ఆ వ్యాధులని ఓడించేటట్టు చేసి పశువులు ఆరోగ్యంగా ఉండేటట్టు చేసేదాన్నే టీకా అని అంటాం. టీకాలు ఎందుకు వేయాలి? టీకా యొక్క నిర్వచనం చూసాం కదా మనము. టీకా ఎందుకు వేయాలంటే పశువులు సాధారణంగా, పశువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏ జీవి అయినా కూడా కావచ్చు, ఈ వాతావరణంలో రకరకాల సూక్ష్మక్రిములు ఉంటాయి. అవి బ్యాక్టీరియా సూక్ష్మక్రిములు, లేకపోతే సూక్ష్మాతి సూక్ష్మక్రిములు అంటే వైరసెస్, తర్వాత శిలీంధ్రాలు, ఫంగస్, లేకపోతే పరాన్నజీవులు, పారాసైట్స్, ఇవన్నీ కూడా రకరకాలవన్నీ కూడా మనకు మన వాతావరణంలో ఉంటాయి. అవన్నీ కూడా ఏ జీవినైనా కూడా ఆశించి అందులో దాని వ్యాధి కలుగజేసి తద్వారా పశువు చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడే అవకాశం ఉంది. చనిపోవడం ఆఖరి దశ. మొదట ఏదైనా ఆరోగ్యమైన జీవికి సూక్ష్మక్రిములు కానీ, సూక్ష్మక్రిములు కానీ ఆశించినప్పుడు పశువు వ్యాధి బారిన పడి దాని వృద్ధి కుంటుపడుతుంది, దాని ఆరోగ్యం దెబ్బతింటుంది. తద్వారా పశువుల్లో ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో, మనము వేటి కోసమైతే పశువులను పోషిస్తున్నామో, అంటే పాడి పశువులు అంటే పాల కొరకు, కోళ్ళైతే గుడ్ల కొరకు, మాంసం కొరకు, మామూలుగా గొర్రెలు, పొట్టేళ్ళు ఇవన్నీ కూడా మనం మాంసం కొరకు పోషిస్తూ ఉంటాం. వీటి ఉత్పాదకత గణనీయంగా తగ్గిపోతుంది మొదటి దశలో. తద్వారా ఇంకా వ్యాధి తీవ్రమయ్యేటట్టయితే పశువు చనిపోతాయి. అంటే ఎక్కువ సంఖ్యలో పశువులు ఈ అంటువ్యాధుల బారిన పడినప్పుడు ఎక్కువ సంఖ్యలో పశువులు చనిపోయి ఉత్పాదకత తగ్గడంతో రైతుకు ఆర్థికంగా నష్టం చేకూరుతుంది. వాటిని, ఆ బాధల బారిన పడిన పశువులని మనము చికిత్స చేసి బాగు చేసుకోవాలంటే మందుల కొరకు, దాని కొరకు అంతా కూడా మనకి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒకవైపు ఉత్పాదకత తగ్గి ఆర్థిక నష్టం, దాని చికిత్స చేయడం కొరకు మనం ఖర్చు చేసే డబ్బు, అది ఆర్థిక నష్టం. ఇవన్నీ కాగా ఇంకా వ్యాధి తీవ్రమైనప్పుడు పశువు చనిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇన్ని రకాల నష్టాలన్నీ ఉన్నాయి. పశువులు వ్యాధుల బారిన పడినప్పుడు సాధారణంగా ఉన్న వ్యాధులు కావచ్చు, అంటువ్యాధులు కావచ్చు, పశువులు వ్యాధుల బారిన పడినప్పుడు ఈ రకాల నష్టాలు, ఆర్థిక నష్టం, ఉత్పాదకత రూపంలో ఆర్థిక నష్టం, చికిత్స చేయడంలో డబ్బు ఖర్చు పెట్టడానికి అదొక రకమైన నష్టం, పశువు చనిపోవడం, పూర్తిగా పశువు మనకి దక్కకుండా పశువు చనిపోయే అవకాశం ఉంది. ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి. అందుకని పశువులు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే చికిత్స కంటే, పశువుకు వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందే నివారణ చర్య అన్నిటికంటే శ్రేష్టమైనది. అందులో భాగమే ఈ టీకా. టీకా ఏవైతే అంటువ్యాధులు ఉన్నాయో వాటిని రాకుండా ముందస్తుగా మనం టీకా వేసుకున్నట్లయితే పశువులు ఆ వ్యాధుల బారిన పడకుండా మనము పూర్తిగా కాపాడుకోవచ్చు. ఈ నానుడి ప్రకారం మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, చికిత్స కన్నా నివారణ ఎంతో మేలు. కాబట్టి
మనం గ్రామాల్లో చూస్తుంటాం, కొన్ని గ్రామాల్లో ప్రతి సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ 3 సంవత్సరాలకు ఒకసారి కానీ ఒక రకమైన వ్యాధి పదే పదే వస్తూ ఉంటుందన్నమాట. అంటే వాటిని ఎండమిక్ ఏరియాస్ అంటారు. అంటే ఆ ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో ఆ వ్యాధి ప్రబలి ఉంటుంది, కానీ ఎక్కువ తీవ్రతరంగా రాకుండా ఒక మాదిరిగా వస్తుంటుంది. కాబట్టి మనము అది ఏ సీజన్లో అయితే వస్తుందో ఆ వ్యాధి వచ్చే సీజన్ కంటే ముందు మనము ఆ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాలు ముందే మనం ఒక షెడ్యూల్, ఒక నమూనా తయారు చేసుకొని ఏ గ్రామంలో ఎప్పుడు వేయాలి, ఏ టైంలో వేయాలి, అవన్నీ కూడా మనం తయారు చేసుకొని ఆయా గ్రామాల్లో మనము టీకాలు వేసినట్లయితే ఆ గ్రామాల్లో ఉన్న పశువులు ఆ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది దానికి సంబంధించిన ఉపోద్ఘాతం. అంటే టీకా ఎందుకు వేయాలి అంటే పశువులు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేదానికి, ఈ పలు రకాల నష్టాలు, ఆర్థిక నష్టాలు, పశు నష్టం ఇవన్నీ జరగకుండా ఉండడానికి టీకాలు వేసుకోవాలి. ఎందుకంటే చికిత్స కన్నా నివారణ ఎంతో మేలు. చికిత్సకి చాలా డబ్బుతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. అంతా చేసినా కూడా అది పూర్తిగా కోలుకుంటుందన్న నమ్మకం తక్కువ. ఒకవేళ కోలుకున్నా ఇదివరకటి ఉత్పాదక శక్తి కలిగి ఉంటుందా లేదనేది కూడా మనకి చెప్పలేము. ఆ వ్యాధి బారిన పడిన తర్వాత దాని ఉత్పాదక శక్తి బాగా తగ్గిపోతుంది. ఇవన్నీ కారణాలు. టీకా వేయడానికి ఏంటేంటి కారణాలంటే చికిత్స కన్నా నివారణ ఎంతో మేలు. వ్యాధి సోకిన వాటికి చికిత్స చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. పశువు వ్యాధుల బారిన పడకుండా, ఉత్పాదక శక్తి తగ్గకుండా, రైతులు నష్టపోకుండా వాళ్ళ ఆదాయం ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోనే సమకూర్చుకోవచ్చు. సకాలంలో టీకాలు పశువులకు జీవాలకు వేయడం వలన అవి వ్యాధుల బారిన పడకుండా రక్షింపబడతాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనము పశువులకు వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయటం కాదు. ఇది ముఖ్యమైన అంశం. వ్యాధులు రాకముందే వ్యాధి నిరోధక టీకాలు వేయాలి. ఇది మనం ఏ టీకాలు, వేటిలో ఏ టీకాలు వేయాలనేది తర్వాత చూస్తూ మనం తెలుసుకుందాము. టీకా ఎందుకు వేయాలనే దానికి మనము కారణాలు తెలుసుకున్నాం. టీకా అంటే ఏంటి? జీవ పదార్థంతో తయారు చేయబడి పశువులలో క్రియాశీల వ్యాధి నిరోధక శక్తిని కలిగి చేసే పదార్థాన్నే టీకా అంటారు. సో ఈ టీకాలు మొదట్లో మనకి ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. 1796 సంవత్సరంలో మొదటి టీకా వాడడం జరిగింది. సో అది దానికి సంబంధించి టీకాలు ఎప్పుడు మొదలయ్యాయి అనే దాని గురించి కూడా మనము కొంత తెలుసుకున్నాము. టీకాలు పశువులలో అనేక రకాల వ్యాధులను నివారించగలవు మరియు ఉత్పత్తిదారులకు ఆర్థిక నష్టాన్ని తగ్గిస్తాయి. పశువు యొక్క స్వంత రక్షణ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. అంటే ప్రతి జీవి, పశువు కావచ్చు, మనిషి కావచ్చు, ఇంకో జీవి కావచ్చు, దానికి ఒక రోగ నిరోధక వ్యవస్థ లేదా రక్షణ వ్యవస్థ కలిగి ఉంటుంది. అంటే ఏదైనా సూక్ష్మక్రియులు కానీ, సూక్ష్మాతి సూక్ష్మక్రియులు కానీ, లేకపోతే శిలీంధ్రాలు కానీ, రకరకాల జీవులు, ఇవన్నీ ఏవైతే వ్యాధికారక జీవులు ఉన్నాయో వాటన్నింటినీ ఎదుర్కోవడానికి పశువు తన యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థను, రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది. మనం ఈ అంశంలో చూసినట్లయితే వ్యాధి కారక క్రిములను నిరోధించడానికి మనం గమనించినట్లయితే మొదటి ఒక బ్యారియర్, అంటే దాన్ని అడ్డుకునే శక్తి కలది చర్మం అన్నమాట. మనిషికి కావచ్చు, పశువుకి కావచ్చు, ఈ చర్మం నుంచి మామూలుగా సాధారణంగా సూక్ష్మక్రిములు, సూక్ష్మాతి సూక్ష్మక్రిములు కానీ, లేకపోతే పరాన్నజీవులు కానీ, లేకపోతే శిలీంధ్రాలు కానీ చర్మము ఎటువంటి దెబ్బ తగలకుండా, గాయం కాకుండా ఉన్నప్పుడు దాని ద్వారా శరీరం లోపలికి ప్రవేశించలేవు. అది ఒక చర్మం అనేది ఒక రక్షణ కవచం, రక్షణ వ్యవస్థలో ఒక భాగం. సో అలాగే మనము గాలి పీల్చే మన
థ్రోట్ అంటే మన గాలి గాలి పీల్చే దారి కావచ్చు, లేకపోతే ఆహారం తీసుకునే దారి కావచ్చు, అందులో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్స్ అన్ని కూడా అవి కూడా ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. మనం ఆహారం తీసుకున్నాం, దాంట్లో ఏదైనా సూక్ష్మక్రిములు కానీ సూక్ష్మక్రిములు కానీ వెళ్ళినా కూడా అవి ఆ యొక్క మ్యూకస్ మెంబ్రేన్స్ ద్వారా డైరెక్ట్గా శరీరంలోకి రక్తంలోకి ప్రవేశించలేవు. అదొక అది కూడా ఒక రకమైన రక్షణ వ్యవస్థలో భాగం. అలాగే ఏదైనా కళ్ళలో పడినప్పుడు లేకపోతే మన శ్వాసకోశ వ్యవస్థలో కూడా అందులో ఉన్న మ్యూకస్ సెక్రీషన్స్ లేకపోతే టీయర్స్, కళ్ళల్లో ఉన్న కన్నీరు ద్వారా కూడా ఏదైనా సూక్ష్మక్రిములు అవన్నీ కూడా బయటికి నెట్టివేయబడతాయి. సో ఇది కూడా పశువు యొక్క రోగ నిరోధక వ్యవస్థ లేకపోతే రక్షణ వ్యవస్థలో భాగం. సో పశువు యొక్క రోగ నిరోధక వ్యవస్థ కావచ్చు, రక్షణ వ్యవస్థ కావచ్చు, ఈ రకంగా ఉంటుంది. అంటే బయట నుంచి మనం చూసుకుంటే చర్మము, మనము శ్వాసకోశంలో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్స్, అలాగే మన అన్నవాహికలో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్స్, ఇవన్నీ కూడా సూక్ష్మక్రిములను శరీరంలోకి ప్రవేశించకుండా, అంటే ఆ మ్యూకస్ మెంబ్రేన్స్ ద్వారా రక్తంలోకి పోకుండా నిరోధిస్తాయి, వాటిని అడ్డుకుంటాయి. సో ఈ రకంగా కొంతవరకు బయట నుంచి చర్మము, మ్యూకస్ మెంబ్రేన్స్, తర్వాత టీఎస్, మ్యూకస్ సెక్రీషన్స్, ఇవన్నీ కూడా ఆ యొక్క వ్యాధి కార్యక్రమాలను బయటికి పంపిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా రక్షణ వ్యవస్థ వివిధ అవయవాలను కలిగి ఉంటుంది. అది మనం తర్వాత కొద్దిగా తెలుసుకుందాము. పశువుల్లో టీకాలు వేయటం వలన జూనోటిక్ వ్యాధులు, అంటే పశువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి పశువులకి వ్యాపించే అంటువ్యాధుల వ్యాప్తిని కూడా నిరోధించగలుగుతాం. అంటువ్యాధుల నివారణకు మరియు నియంత్రణకు కూడా ఈ టీకాలు దోహదం చేస్తాయి. ఇది దీనికి సంబంధించినంత వరకు కొంత సమాచారం. మనం టీకా అంటే ఏంటి, టీకాలు ఎందుకు వేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, వేయకపోవటం వల్ల నష్టాలు ఏంటి, పశువు యొక్క రోగ నిరోధక వ్యవస్థ అంటే ఏంటి, రక్షణ వ్యవస్థ అంటే ఏంటి, వీటి గురించి కొంత తెలుసుకున్నాము. తర్వాత మనము టీకాలు ప్రతిసారి మన గ్రామాల్లో ఈ పాటికి మీకు టీకాల గురించి తెలిసే ఉంటుంది, కొంత సర్వీస్ ఉంది కాబట్టి. పశువులలో టీకాలు వేయు ప్రదేశాలంటే పశువు యొక్క శరీరంలో మనము ఎక్కడెక్కడ టీకాలు వేయవచ్చు, ఏ మార్గాల ద్వారా టీకాలు వేయవచ్చు. పశువుల్లో టీకాలు కండరంలోనికి వేయచ్చు, చర్మం క్రిందికి వేయచ్చు, చర్మంలోనికి వేయచ్చు, కళ్ళలో, ముక్కు రంధ్రాలలో కూడా టీకాలు వేయవచ్చు. కొన్ని రకాల టీకాలు కోళ్ళలో ఆ రకంగా వేయవచ్చు. పశువుల్లో టీకాలు వేయే ప్రదేశాలు కండరంలో వేయాలంటే ఎక్కడ వేయచ్చు, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, కండరంలో అంటే మెడ కండరాలు, ఇక్కడ ఎక్కడైతే కండ ప్రాంతం ఉంటుందో, ఎక్కడైతే మనకు ఈ స్కాపులా ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో కండ ఉన్న చోట టీకా వేయవచ్చు. అలాగే వెనక కాలు, తొడ కండరాలు, ఇక్కడ కూడా టీకా వేయచ్చు కండరంలోనికి. తర్వాత పృష్ఠభాగంలోని కండరాలకు కూడా టీకాలు వేయచ్చు. ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ సైట్స్ అంటే కండరంలోనికి టీకాలు వేయు ప్రదేశాలు. తర్వాత రెండవ మార్గం చర్మము క్రింద, అంటే ఎక్కడైతే చర్మము లూజ్గా వదులుగా ఉంటుందో అటువంటి ప్రదేశంలో మనము చర్మము కిందికి టీకాలు వేయవచ్చు. ఇక్కడ ఇది ఎక్కడెక్కడ వేయచ్చు, సబ్కుటేనియస్ ఇంజెక్షన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది షోల్డర్, అంటే ఈ భాగం స్కాపులా ప్రాంతంలో మనం ఇక్కడ ఫోటోలో చూస్తున్నామా, ఇక్కడ షోల్డర్ ప్రాంతంలో చర్మం క్రిందికి టీకా వేయవచ్చు. ఈ రకంగా చర్మం అట్లా ఒక చేతితో లాగిపట్టి 30 డిగ్రీల కోణంలో మనము సూది గుచ్చి టీకా వేయాలి. ఇక్కడ మెడ దగ్గర ఒకటి, ఇంకో భాగం
పక్కటెముకల దగ్గర కూడా మనము చర్మం కింద టీకాలు వేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మెడ భాగము, మెడ దగ్గర, రెండవది పక్కటెముకల దగ్గర. సో చర్మం కింద ఈ భాగాల్లో మెడ దగ్గర, పక్కటెముకల దగ్గర మనము టీకా వేయవచ్చు. చర్మములోనికి టీకా మందును ఇచ్చే విధానం ఇది ట్యూబర్క్యులన్ సిరంజ్, అంటే ఇది స్పెషల్గా డిజైన్ చేసి ఉంటారు. ట్యూబర్క్యులన్ సిరంజ్లోనికి టీకా మందును తీసుకొని చర్మము పొరలోనికి గుచ్చి మందును వేయాలి. అంటే ఇక్కడ చూడండి, మనకు చర్మం యొక్క భాగాలు చూపించారు. స్కిన్, దాని తర్వాత చర్మం కిందికి సబ్క్యూటేనియస్ టిష్యూ, దాని తర్వాత కండరం ఉంటుంది, దాని తర్వాత ఎముక ఉంటుంది. ఇది దీని సీక్వెన్స్, అంటే దీని వరుస క్రమం. చర్మానికి కండరానికి మధ్య ఉన్న భాగాన్ని సబ్క్యూటేనియస్ టిష్యూ అంటారు. దాని తర్వాత కండరం ఉంటుంది, కండరాన్ని ఆనుకొని ఎముక భాగం ఉంటుంది. ఇక్కడ చూస్తే మనము ఈ చర్మం లోపలి, స్కిన్ అంటే చర్మం లోపలికి చూస్తే అందులో భాగాలు వచ్చేసి ఎపిడెర్మిస్, డెర్మిస్, సబ్క్యూటేనియస్, అడిపోస్ టిష్యూ, అంటే అంతా ఈ కొవ్వు పేరుకొని కూడా ఉంటుంది అక్కడ, సబ్క్యూటేనియస్ అడిపోస్ టిష్యూ. సో ఇందులో మనం ఈ రకంగా 45 డిగ్రీల కోణంలో ఎపిడెర్మిస్ దాటి డెర్మిస్ నుంచి కాస్త ఈ అడిపోస్ టిష్యూ దాకా మనము చర్మంలోనికి టీకా మందును ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఈ 3 భాగాలు చూస్తే ఇక్కడ ఒకే చోట ఎక్కడెక్కడ ఏమి ఇవ్వచ్చు అనేది కూడా, ఈ ఎర్రగా ఉన్న ప్రాంతాన్ని అవాయిడ్ చేయాలంటే అటువంటి చోట మనము టీకా అంత లోపలికి ఇవ్వకూడదు. ఇక్కడ ఈ ఏదైతే ఆకుపచ్చ రంగులో ఉందో ఆ రంగు ప్రాంతం వరకే మనము కండరంలోనికి టీకా ఇవ్వాలి. దాని తర్వాత భాగం ఏదైతే ఉందో ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఉన్నదాన్ని చర్మం కిందికి టీకా ఇచ్చే ప్రాంతం. ఇది ఎక్కడైతే నూకల్ లిగమెంట్, అంటే ఏదైతే మెడ భాగం ఏదైతే ఉందో, తర్వాత మన వెన్ను భాగం ఏదైతే ఉందో స్పైనల్ కాలం, తర్వాత ఈ భుజం భాగం ఏదైతే ఉందో అక్కడ, అలాగే జుగులర్ ఫర్రో ఎక్కడైతే మనము ఇంట్రావెనస్ ఇంజెక్షన్ చేస్తామో ఆ ప్రాంతంలో కూడా మనము టీకా ఇవ్వకూడదు. మనము టీకా ఏ ప్రాంతంలో ఇచ్చినప్పటికీ కూడా కండరంలోనికి కావచ్చు, చర్మం కిందికి కావచ్చు, చర్మం లోపలికి కూడా కావచ్చు, మనము సూది గుచ్చిన తర్వాత సిరంజిని అటాచ్ చేసి ఆ ప్లంజర్ని వెనక్కి లాగినప్పుడు అందులో నుంచి రక్తం వస్తే అది రక్తకేశ నాళికలో ఉన్నట్టుగా అర్థం. కాబట్టి అటువంటప్పుడు మనము టీకా వేయకూడదు, ఇంకో భాగంలో సూది గుచ్చి వేయాల్సి ఉంటుంది. టీకా మందు అనేది డైరెక్ట్గా ఆ రక్తకేశ నాళికలోకి ప్రవేశించకూడదు. అలా ప్రవేశించినట్లయితే అది డైరెక్ట్గా రక్త ప్రసరణలోకి వెళ్ళి అది ప్రమాదకారిగా మారవచ్చు, అనాఫిలాక్టిక్ రియాక్షన్కి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి మనం టీకా చేసేటప్పుడు ప్రతిసారి ఆ జాగ్రత్త వహించాలంటే జాగ్రత్త తీసుకోవాలి. ఇంజెక్షన్ సూది గుచ్చిన తర్వాత సిరంజిని అటాచ్ చేసి ఆ ప్లంజర్ని వెనక్కి లాగి చూడాలి. లాగి చూసినప్పుడు అందులోనికి రక్తము రాకూడదు, వస్తే అది రక్తకేశ నాళికలో ఉన్నట్టు. అటువంటప్పుడు ఆ సూది తీసి ఇంకో చోట టీకా వేయాలి. ఇది మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. లేకపోతే వెంటనే పశువు రియాక్షన్కి గురై ఇబ్బందికర పరిస్థితి తలెత్తి పశువు అనాఫిలాక్టిక్ రియాక్షన్కి గురై చనిపోయే ప్రమాదం కూడా ఉంది. తర్వాత కంటిలోనికి, ముక్కు రంధ్రంలోనికి టీకా వేయు పద్ధతి. ఇప్పుడు మనం చూస్తే మొదటి నుంచి కండరంలోనికి, చర్మము క్రింద, చర్మములోనికి, తర్వాత 4వ విభాగం కంటిలోనికి, ముక్కు రంధ్రంలోనికి టీకా వేయు పద్ధతి. సిరంజిను సూది లేకుండా టీకా మందును తీసుకుని, అంటే మనం అందులోంచి వైల్ నుంచి డ్రా చేసేటప్పుడు కావాలంటే సూదితో తీసుకొని సూది తీసేసి సిరంజితో కోడిని కన్ను, అంటే ఆ 2 కన్నరెప్పులు అటు బయటికి విప్పార్చినట్టు చేసి కన్ను పైకి కనిపించే విధంగా పట్టుకొని ఒక చుక్క టీకా మందు, అంటే దాదాపుగా 0.03 మిల్లీలీటర్స్ ఉంటుంది, ఆ ఒక చుక్క టీకా మందును వేసి కంటి లోపలికి ఇంకిపోయేంత వరకు ఆగాలి. మనం వెంటనే కన్నరెప్పలు మూస్తే ఆ చుక్క మందు బయటకు వచ్చేస్తే
అవకాశం ఉంది కాబట్టి కొద్దిసేపు అలాగే విపార్చి పట్టుకుంటే అది లోపలికి ఆ చుక్క మనం ఏదైతే టీకా మందు వేసామో అది లోపలికి అబ్జర్వ్ కాబడుతుంది, అంటే ఇంకుతుంది. మనం వెంటనే ఆ కనురెప్పలు మూసినట్లయితే ఆ చుక్క మందు బయటికి వచ్చేస్తుంది, దానికి ఉపయోగం ఉండదు. అలానే ముక్కు రంధ్రంలో కూడా ఒక చుక్క టీకా మందును వేసి అది కూడా పూర్తిగా ఇంకిపోయే వరకు ఆగాలి. ఈ పద్ధతి మనము కోళ్లలో పాటిస్తాం. రానికెట్ డిసీజ్ టీకా వేసినప్పుడు కానీ, మ్యారేజ్ డిసీజ్ టీకా వేసినప్పుడు కానీ ఈ పద్ధతిని పాటిస్తాం. సో కోళ్లలో మనము గ్రామాల్లో వెళ్ళినప్పుడు పెరటి కోళ్ళు ఉంటాయి, కోడి పిల్లలు ఉంటాయి. వాటికి కోడి పిల్లలకు చేసేటప్పుడు ఇది పిల్లలకు మాత్రమే. కోడి పిల్లలకు ఒక చుక్క కంటిలోనికి, ఒక చుక్క ముఖరంధ్రంలోకి వేసే పద్ధతి. తర్వాత పద్ధతి రెక్క చర్మం కింద టీకా వేయి పద్ధతి. కోడి రెక్క కింద శరీరానికి రెక్కకు మధ్య గల స్థలంలో చర్మానికి సూచించిన మోతాదులో టీకాను సిరింజ్తో వేయాలి. అంటే సూచించిన మోతాదు అంటే ఎంత అనేది మళ్ళీ మనం షెడ్యూల్లో చూస్తాం. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఫోటోలో. ఇక్కడ టీకా వేసే ముందు సూదిని ఆ స్థలంలో గల చర్మం కిందికి పోనిచ్చి రక్తనాళములో సూది లేదని నిర్ధారించుకొని, అక్కడ మనకు ఆ రెక్క కింద క్లియర్గా కనపడతాయి. చర్మం చాలా పలుచగా ఉంటుంది, రక్తకేశ నాళికల్లో రక్తనాళాలు కూడా కనపడతా ఉంటాయి. సో అక్కడ క్లియర్గా మనము రక్తనాళాలు లేని చోటనే సూది గుచ్చాలి. తర్వాత చర్మం కిందికి పోనిచ్చి రక్తనాళంలో సూది లేదని నిర్ధారించుకొని, ఇక్కడ మనం చూస్తున్నాం సిరంజి ప్లంజర్ను వెనుకకు లాగితే సిరంజిలోనికి రక్తము రాకూడదు. చర్మము కిందికి సూది పోనిచ్చిన తర్వాత రక్తనాళంలో సూది లేదని నిర్ధారించుకొని టీకా మందును వేయాలి. ఇది పద్ధతి. ఇది మనం మాటి మాటికి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ మర్చిపోకూడని విషయం. రక్తనాళంలో సూది లేదని నిర్ధారించుకున్న తర్వాతే టీకా మందును వేయాలి. అది 1-2 సార్లు మీరు మననం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత రెక్క వల పద్ధతి, వింగ్ వెబ్ పద్ధతి. పిన్నుతో సన్నని రంధ్రం చేయు పద్ధతి పిన్ ప్రిక్, లేదా దీన్ని పిన్ ప్రిక్ పద్ధతి కూడా అంటారు. కోడి రెక్క కింది భాగంలో రక్తనాళాలు ఎక్కువగా లేని చోట, ఈకలు ఎక్కువ లేని చోట సూదితో 2 సన్నని రంధ్రాలు చేయాలి. అంటే జస్ట్ అట్లా ప్రిక్, పిన్ ప్రిక్ అనమాట. జస్ట్ అట్లా ఒక రంధ్రానికి ఇంకొక రంధ్రానికి మధ్య దూరం 1 సెంటీమీటరు ఉండేటట్లుగా చూసుకోవాలి. అంటే పూర్తి దగ్గరగా ఉండకుండా 1 సెంటీమీటర్ దూరం ఒక రంధ్రానికి, అంటే ఒక పిన్ ప్రిక్కి ఇంకో పిన్ ప్రిక్కి మధ్య 1 సెంటీమీటర్ దూరం ఉండేటట్టు చూసుకొని కలిపి ఉంచుకున్న టీకా మందును కొద్దిగా శుభ్రమైన దూదితో ముంచి రంధ్రాల మీద పూయాలి. ఆ రంధ్రాల ద్వారా అది శరీరంలోకి వెళ్ళి వ్యాధి నిరోధక శక్తిని కలగజేస్తుంది. ఇవి టీకాలు ఇచ్చే పద్ధతులు. పశువుల్లో టీకాలు వేసే ప్రదేశాలు ఏంటంటే కండరంలోనికి, ఇక్కడ చూసాము మెడ కండరాలు, వెనుక కండరాలు, తొడ కండరాలు, పృష్ఠభాగంలోని కండరాలు. ఈ ఫోటోల్లో మనకు క్లియర్గా చూపిస్తున్నారు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెడ కండరాలు, వెనుక కండరాలు ఈ రకంగా ఇక్కడైతే మార్కులు చూపించారో 2 మార్కులు, ఈ భాగాలు, ఈ భాగము, ఈ భాగం, ఈ భాగాల్లో కండరాల్లోనికి టీకాలు వేయచ్చు. చర్మం కింద మెడ దగ్గర, పక్కటెముకల దగ్గర, ఇది కూడా ఫోటోలో చూపించారు ఇక్కడ. తర్వాత ఈ పక్కటెముకల దగ్గర, ఇక్కడ చర్మంలోనికి ఇక్కడ చూసారా, ఇది కూడా క్లియర్గా ఫోటోలో చూపించారు. ఎలా వేయాలి ఈ భాగంలో ఇలా చూపించారు. సో సిరంజి ఏ రకంగా మనము ఏ కోణంలో మనము గుచ్చాలనేది కూడా క్లియర్గా ఉంది. ఏ భాగాలు ఉన్నాయి, చర్మం కింద, మరి తర్వాత కండరము, ఎముకకు ఎటువంటి పరిస్థితుల్లో దాని దగ్గరికి వెళ్ళకూడదు. కండరము దానిపై మనము సూది పోనివ్వాలి, ఎముకకు ఎటువంటి పరిస్థితుల్లో తగలనివ్వకూడదు, రక్తనాళంలోనికి పోనివ్వకూడదు. సో ఈ భాగాల్లో మనం చూసినట్టయితే ఈ ఆకుపచ్చ భాగంలో మనము కండరంలోనికి, ఇది బ్లూ కలర్లో ఉన్నదానికి చర్మం కిందికి, ఈ ఎరుపు రంగులో ఉన్న చోట మనము టీకా వేసే ప్రదేశం కాదు. తర్వాత కంటిలోనికి, ముక్కు రంధ్రాల్లోనికి కోడి పిల్లల్లో ఇచ్చే విధానం. తర్వాత రెక్క చర్మం కింద టీకా వేయ పద్ధతి. ఎక్కడైతే రక్తనాళాలు తక్కువగా ఉన్న చోట, రక్తనాళంలో సూది లేదని నిర్ధారించుకున్న తర్వాత టీకా మందును మనము రెక్క కింది భాగంలో, రెక్క వల్ల పద్ధతి లేదా వింగ్ పద్ధతి, అదే పిన్ ప్రిక్ పద్ధతి కూడా
అంటారు. మనము రక్తనాళాలు ఎక్కువగా లేని చోట 1 సెంటీమీటర్ దూరంలో 2 పిన్ ప్రిక్స్ అంటే సూదితో అట్లా రంధ్రంలాగా చేసి అక్కడ దూదిలో కలిపి ఉంచుకున్న టీకా మందును శుభ్రమైన దూదితో ముంచి రంధ్రాల మీద పూయాలి. ఇది మనము టీకాలు ఇచ్చే విధానం. ఏ ప్రాంతాల్లో ఇవ్వచ్చు? కండరంలోనికి, చర్మం కిందికి, చర్మంలోనికి, కన్ను ముక్కు రంధ్రాలలోనికి, తర్వాత వింగ్ పద్ధతి, రెక్క కింది భాగంలోకి, ఈ రకంగా మనకు 5-6 పద్ధతులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు పశువుల్లో ఏ రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి, మొదటి టీకా వేయాల్సిన వయస్సు, టీకా ఇవ్వవలసిన మార్గం మరియు డోస్ అంటే ఎంత మోతాదు ఇవ్వాలి, ఇది మనకు తయారు చేసే కంపెనీ సూచనలను బట్టి ఉంటాయి. మనము స్టాండర్డ్గా ఒకే రకంగా మనము ఉండేదానికి లేదు. సో ఒక్కో కంపెనీ ఒక రకమైన మార్గము మరియు ఒక రకమైన మోతాదును సూచిస్తుంది. వాటిని మనము తూచా తప్పకుండా పాటించాలి. అంటే మనకు టీకా మందు యొక్క బాటిల్ లేబుల్ని చూసి మనం అన్నీ గమనించి నోట్ చేసుకుని దాని తర్వాత మనము ముందుకు వెళ్ళాలి. సో టీకా తిరిగి ఇవ్వవలసిన సమయం కూడా ఇందులో సూచిస్తూ ఉన్నారు. మనం పశువుల్లో చూసుకున్నట్లయితే మొదటగా గాలికుంటు వ్యాధి, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, మొదటి టీకా ఇవ్వాల్సిన వయస్సు 4 నెలలు. టీకా ఇవ్వవలసిన మోతాదు 2 నుంచి 3 మిల్లీలీటర్లు కండరంలోనికి ఇవ్వాలి. తిరిగి ఇవ్వవలసిన సమయం ఏంటంటే మొదటి టీకా చేసిన 6 నెలల తర్వాత. ఇది గాలికుంటు వ్యాధికి సంబంధించి. తర్వాత గొంతు వాపు వ్యాధి, మొదటి టీకా వేయాల్సిన వయస్సు 6 నెలలు లేదా అంతకు పైబడి. ఇవ్వవలసిన మోతాదు 2 నుంచి 3 మిల్లీలీటర్లు చర్మము కింద. తిరిగి టీకా ఇవ్వవలసిన సమయము మొదటి టీకా చేసిన 12 నెలల తర్వాత, అంటే 1 సంవత్సరం తర్వాత. ఈ డోసు అంటే మోతాదు మరియు ఇవ్వవలసిన మార్గం మాత్రం మీరు మరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఆ కంపెనీ ఏదైతే తయారు చేస్తుందో ఆ కంపెనీ సూచించిన సూచనల మేరకు మాత్రమే మీరు పాటించాలి. ఆ సూచనలు పాటించకుండా స్టాండర్డ్గా ఇక్కడ ఉంది కదా అని ఇదే రకంగా మీరు ముందుకు వెళ్ళడానికి లేదు. అన్ని సమయాల్లో రకరకాల కంపెనీలు ఈ టీకాలను తయారు చేస్తుంటాయి కాబట్టి అన్ని రకాల కంపెనీలు ఒకే రకమైన సూచనలను ఇచ్చి ఉండకపోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత జబ్బువాపు వ్యాధి, బ్లాక్ క్వార్టర్, మొదటి టీకా వేయాల్సిన వయస్సు 6 నెలల పైబడిన పశువులకి, మోతాదు 5 మిల్లీలీటర్లు చర్మం కింద. తిరిగి టీకా ఇవ్వవలసింది మొదటి టీకా చేసిన 1 సంవత్సరం అంటే 12 నెలల తర్వాత. ఆంథ్రాక్స్ స్పోర్ట్ టీకా 6 నెలల పైబడిన పశువులకి మొదటి టీకా ఇవ్వచ్చు, 1 మిల్లీలీటర్ చర్మం కిందికి. తర్వాత ప్రతి సంవత్సరం ఈ టీకా ఇవ్వాల్సి ఉంటుంది. బ్రూసెల్లోసిస్ 6 నెలల పైబడిన పశువులకి 5 మిల్లీలీటర్ చర్మం కింద, వ్యాధి ప్రబలిన ప్రాంతాలలో మాత్రమే. ఇది కూడా ఫీమేల్ కావ్స్ అంటే పెయ్యదుడులకు మాత్రమే వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనము పశువుల్లో అంటే ఆవులు గేదెల్లో ఇదివరకు చూసిన టీకాల షెడ్యూల్ వచ్చేసి ఆవులు గేదెల్లో. ఇది రెండవది గొర్రెలు మరియు మేకల్లో వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్. ఇక్కడ వచ్చేసరికి మొదటిగా చిటుకు వ్యాధి అంటే ఎంటెరోటాక్సిమియా, మొదటి టీకా వేయాల్సిన వయస్సు 5 నెలలు పైబడిన వాటికి, 3 మిల్లీలీటర్లు చర్మం కిందికి. తిరిగి టీకా ఇవ్వాల్సింది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత షీపాక్స్ లేకపోతే అమ్మవారు కూడా అంటారు. తర్వాత మొదటి టీకా 5 నెలల పైబడిన వాటికి, మోతాదు 0.5 మిల్లీలీటర్స్ చర్మం కిందికి. తర్వాత తిరిగి టీకా ప్రతి 9 నెలలకు ఒకసారి ఇవ్వాలి. గాలికుంటు వ్యాధి 4 నెలల పైబడిన వాటికి, మోతాదు 1 మిల్లీలీటర్ చర్మం కిందికి. తర్వాత ప్రతి 9 నెలలకి. గొంతువాపు వ్యాధి 6 నెలల పైబడిన వాటికి 2 మిల్లీలీటర్లు చర్మం కిందికి. తర్వాత ప్రతి సంవత్సరం
ఆంథ్రాక్స్ పౌడ్ టీకా 6 నెలల పైబడిన వాటికి 1 మిల్లీలీటర్ చర్మం కిందకి ఇది వ్యాధి ప్రబలిన ప్రాంతాలలో మాత్రమే వేయాలి ప్రతి సంవత్సరం. తర్వాత కోళ్లలో వ్యాధి నిరోధక టీకాల వివరాలు. ఇందులో కుక్కర తెగులు మొదటి టీకా వేయాల్సిన వయస్సు వారములోగా, అది పిల్లల్లో. ఇవ్వవలసిన మార్గం మరియు మోతాదు 0.1 ml లేదా 0.03 ml కంటిలో లేదా ముక్కులో చుక్కల ద్వారా. తర్వాత కుక్కర తెగులు 6 నుంచి 8 వారాల వయస్సు మధ్యలో 0.5 ml చర్మం కిందికి. తర్వాత తిరిగి టీకా ఇవ్వవలసింది 16 నుంచి 18 వారాలు. అదే ఫౌల్ పాక్స్ లేదా అమ్మతల్లి 6 నుంచి 8 వారాల మధ్య వయసులో 0.5 ml కండపు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది. డక్ ప్లేగ్ 6 వారాల వయసులో 0.5 ml చర్మం కింద తర్వాత ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం ఒక క్యాలెండర్ లాగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పశువులు జీవాలు టీకాల క్యాలెండర్. ఎప్పుడెప్పుడు ఏ నెలలో వేయాలి ఇక్కడ చూస్తే క్లియర్గా ఉంది చూడండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ గాలికుంటు వ్యాధి, చిటుకు వ్యాధి. ఆవులు గేదెల్లో గాలికుంటు వ్యాధి, కోళ్ళలో కుక్కర వ్యాధి రాకుండా, గొర్రెలు మేకల్లో గాలికుంటు వ్యాధి మరియు చిటుకు రోగం రాకుండా, దాంతోపాటుగా ఫిబ్రవరిలో నట్టల నివారణ మందులు కూడా వాడాలి. జనవరిలో కుక్కర రోగం, తర్వాత ఏప్రిల్లో కూడా కుక్కర తెగులు రాకుండా వాడాలి. జీవాల్లో అంటే గొర్రెలు మేకల్లో పీపీఆర్ వ్యాధి రాకుండా జనవరిలో టీకాలు వేయాలి. తర్వాత ఇటు మే నెల వచ్చేసరికి మే నెల 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ నట్టల నివారణ మందులు వాడి మామూలుగా ఆవులు వాటిల్లోనే ఆవులు గేదెల్లో గొంతు వాపు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయాలి. అంటే మనం జనవరి నుంచి తీసుకుంటే ఈ క్యాలెండర్లో షెడ్యూల్ అలా ఉంది. ఆ రకంగా మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే నెలవారీగా ఏ నెలలో ఏ టీకాలు వేయాలి, వేటికి వేయాలి, దాంతోపాటుగా నట్టల నివారణ మందులు కూడా వాడాలనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వాటి ప్రకారం మనము ముందుకు వెళ్ళవచ్చు. మే నెలలో గొంతు వాపు వ్యాధి రాకుండా, జూన్ నెలలో అంటే గొంతు వాపు ఒకేసారి 2 రకాల టీకాలు వేయడం కూడదు, అంటే వేయకూడదు. ఒక రకమైన టీకా వేసిన తర్వాత ఇంకో రకమైన టీకా వేసేదానికి కనీసం 3 వారాల వ్యవధి ఉండాలి, 3 వారాల వ్యత్యాసం ఉండాలి. ఇప్పుడు గొంతు వాపు చేసి వెంటనే జబ్బు వాపు చేయకూడదు. మే నెలలో గొంతు వాపు చేసాము, మే నెల 3వ వారంలో చేస్తే తర్వాత జూన్ నెలలో మనము జూన్ 2వ వారంలో మళ్ళీ జబ్బు వాపు వ్యాధి నిరోధక టీకాలు చేయొచ్చు. తర్వాత జూలై, ఆగస్టు మాసాల్లో నట్టల నివారణ మందులు వాడుకోవాలి. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సెప్టెంబర్లో గాలికుంటు వ్యాధి రాకుండా మరొకసారి మనము వ్యాధి నిరోధక టీకాలు చేసుకోవాలి. అంటే మార్చి నుంచి మనకు సెప్టెంబర్ అనేసరికి 6 నెలల వ్యత్యాసం వ్యవధి ఉంది. సో 6 నెలలకు ఒకసారి మనం మళ్ళీ గాలికుంటు వ్యాధి టీకాలు, వ్యాధి నిరోధక టీకాలు చేసుకోవాలి. అక్టోబర్ నెలలో మసూచి రాకుండా టీకాలు చేసుకోవాలి. తర్వాత నవంబర్, డిసెంబర్ అంటే దొమ్మ రోగం రాకుండా నవంబర్ నెలలో, తర్వాత డిసెంబర్ నెలలో మరి మసూచి వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకాలు చేసుకోవాలి. ఈ రకంగా మనము క్యాలెండర్ పెట్టుకొని కూడా మనము షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే మనము ఎక్కడ కూడా మనము మిస్ కాకుండా, అంటే ఏది మర్చిపోకుండా ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. తద్వారా పశువులు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సో మనం ఇదివరకు చూసాము టీకా అంటే ఏంటి, టీకా ఎందుకు వేయాలి, టీకాలు వేసే మార్గాలు తెలుసుకున్నాము. తర్వాత ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళల్లో
టీకాలు వేయవలసిన మొదటి టీకా వేయవలసిన వయస్సు, టీకా వేయు మార్గము, మోతాదు మరియు తిరిగి టీకా ఇవ్వవలసిన వ్యవధి కూడా తెలుసుకున్నాం. సో తర్వాత టీకాలు వాటిని భద్రపరచుట, రవాణా చేయుటలో జాగ్రత్తలు, ఇవి కూడా అత్యంత ముఖ్యమైన విషయాలు. టీకా ఉత్పత్తి చేసే ప్రాంతం నుంచి క్షేత్రస్థాయి కంటే పశువుకు టీకా వేసే వరకు ఎటువంటి ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి, నిల్వ చేయడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వాటిని ఉత్పత్తి ప్రదేశం నుంచి క్షేత్రస్థాయికి రవాణా చేయడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనము ఈ క్రమంలో మనము ఉత్పత్తి చేసిన దగ్గర నుంచి, నిల్వ చేసే దగ్గర నుంచి, వాటిని భద్రపరిచే దగ్గర నుంచి రవాణా చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ యొక్క టీకా దాని సామర్థ్యాన్ని కోల్పోతుంది. అంటే మనము టీకా పశువుకు వేసినప్పటికీ అది వ్యాధిని నిరోధించే శక్తిని కలిగి ఉండదు. అంటే మనం టీకా వేసినప్పటికీ కూడా పశువులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అంటే టీకాల ఉత్పత్తి తర్వాత భద్రపరచడం, నిల్వపరచడం, రవాణాలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడే అది వ్యాధి నిరోధక శక్తి కలిగించే సామర్థ్యం కలిగి ఉండి పశువులను వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఇది అతి ముఖ్యమైన అంశం. టీకా వేయటం ఎంత ముఖ్యమో దాన్ని భద్రపరచడంలో, రవాణా చేయటంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇలా చూడండి, మనము ఈ టెంపరేచర్ ఈ ఫోటోను చూసినట్లయితే ఆ కంపెనీ ఏదైతే నిల్వ యొక్క ఉష్ణోగ్రత సూచించిందో ఆ ఉష్ణోగ్రత వద్దనే దాన్ని భద్రపరచాలి, నిల్వ ఉంచాలి. సాధారణంగా 2 నుంచి 4 డిగ్రీలు లేదా 5 డిగ్రీల మధ్యలోనే ఈ టీకాలను నిల్వ ఉంచాలి, భద్రపరచాలి. అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో కానీ అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలో కానీ నిల్వ వచ్చినట్లయితే అది ఆ యొక్క టీకా అజీవ పదార్థం నిర్వీర్యమయ్యి అది వ్యాధి నిరోధక శక్తి కలిగించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనము టీకా వేసి కూడా ప్రయోజనం ఉండదు. టీకా వేసినప్పటికీ కూడా పశువులు వ్యాధుల బారిన పడతాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మన దగ్గరికి టీకా వచ్చిన దగ్గర నుంచి కూడా దాన్ని నిలువ మనం వచ్చిన టీకా మందంతా ఒకేసారి ఉపయోగించలేము. షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో ఒక్కో గ్రామంలో ఒక్కో రోజు లేకపోతే ఒక గ్రామంలో 2 రోజులు 3 రోజులు కూడా టీకాలు వేసే పరిస్థితి ఉంటుంది. మన పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా వేయాలంటే దాదాపుగా మనకు 15 రోజుల నుంచి నెల రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో అటువంటప్పుడు మనం నిల్వ ఉంచే ఉష్ణోగ్రత జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత వార్మింగ్ వ్యాక్సిన్స్ విల్ షార్టన్ దేర్ షెల్ఫ్ లైఫ్. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత అంటే 5 కంటే ఎక్కువ 5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచినప్పుడు దాని యొక్క జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. అంటే 1 నెల పాటు ఉండగలిగేది అది 15 రోజులకే దాని సామర్థ్యం కోల్పోతుంది. 2 నుంచి 5 డిగ్రీలు సాధారణంగా, ఇక్కడ 8 డిగ్రీలు కూడా చూపించారు. అది ఎక్కడైనా కోల్డ్ ఏరియాస్ అంటే ఎక్కడైతే వాతావరణం ఉపరితల ఉష్ణోగ్రత తక్కువగా ఉండి శీతల ప్రాంతాలు ఉన్నాయో అటువంటి చోట సరిపోతుంది. బట్ ఎయిమ్ ఫర్ 5 degrees అంటున్నాడు. ఫ్రీజింగ్ కిల్స్ వ్యాక్సిన్స్ అంటే 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు వెళ్ళినప్పుడు ఆ యొక్క జీవ పదార్థం చనిపోతుంది. వ్యాక్సిన్స్ ఆర్ ఫ్రోజన్ దే బికమ్ ఇన్ఎఫెక్టివ్. అంటే అవి ఉపయోగకరంగా ఉండవు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆ యొక్క టీకా మందును 5 డిగ్రీలు ఆ మధ్యలోనే, అంటే 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల మధ్యలోనే మీరు నిల్వ ఉంచాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అక్కడెక్కడో మన గ్రామీణ ప్రాంతాల్లో మనకు విద్యుత్ సరఫరా ఎప్పుడైనా పోవటం అటువంటివన్నీ కూడా ఆ పోయే పరిస్థితుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనము ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే దాన్ని కాపాడగలం.
విద్యుత్ సరఫరా ఆగిపోయింది లేదా ఏదైనా వేరే కారణాల వల్ల ఎక్కువ టైం మనకు గంటల తరబడి రోజుల తరబడి ఈ విద్యుత్ సరఫరా ఆగిపోయినట్లయితే ఆ టీకా మందు పని చేయకుండా పోతుంది. అటువంటప్పుడు ఎక్కడ నిల్వ ఉంచాలి? వెంటనే అధికారులను సంప్రదించి వెంటనే వచ్చేటట్టు చేసుకోవడమా, లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడమా, అవన్నీ కూడా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే పక్షంలో ఆ టీకా మందు ఉపయోగపడదు. సాధారణ వ్యాధులను రాకుండా నివారించడానికి మరియు నిర్మూలించడానికి ఈ టీకా మందుల నిల్వ మరియు నిర్వహణ ముఖ్యమైన అంశాలు. ఎలా నిల్వ ఉంచాలి, వాటిని ఎలా నిర్వహించాలి అనే అంశాలు మనము జాగ్రత్తగా తెలుసుకొని వాటిని పాటించాలి. పాటించకపోతే నష్టాలు మనం ముందే చెప్పుకున్నాం. నిల్వ మరియు నిర్వహణ లోపాలు జంతువులకు తిరిగి టీకాలు వేసేలా చేస్తాయంటే, ఒకసారి టీకా వేసాము అది ప్రభావవంతంగా పనిచేయదు కాబట్టి ఇంకోసారి టీకా వేసే అవసరం. అంటే ఇలా టీకా ఒకసారి వేసిన టీకా వృధా అయినట్లే. మరి మనము అన్ని చోట్ల మళ్ళీ గ్రామాలకు వెళ్ళాలి, రైతులు తీసుకురావాలి, ఇవన్నీ రకరకాల సమస్యలన్నీ వస్తాయి. ఈ రకంగా టీకాల వృధా వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. ఎందుకంటే టీకా ఉత్పత్తి చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. అంటే అదేమో అంత సులభమైన విషయం ఏం కాదు. దాంట్లో ఆ టీకా తయారు చేయడానికి వివిధ రకాల పరిశోధనలు, దాని యొక్క ఉత్పత్తి ఇవన్నీ కూడా చాలా డబ్బుతో కూడుకున్న పని. ఆర్థికంగా ప్రభుత్వానికి నష్టం కలిగించే అంశం. కాబట్టి నిర్వహణ నిల్వలో మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ రకంగా ఆర్థిక నష్టాన్ని నివారించగలుగుతాము. అలాగే పశువులు వ్యాధుల బారిన పడకుండా కూడా మనము చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, వ్యాక్సిన్ మనం ఎక్కడైతే టీకా మందు నిల్వ ఉంచినామో ఆ యొక్క రిఫ్రిజిరేటర్ యొక్క ప్రాంతాన్ని డూ నాట్ అన్ప్లగ్, అంటే పొరపాటున కూడా దాన్ని ఆ ప్లగ్ తీయొద్దు. ఎందుకంటే అది కంటిన్యూస్గా 24 గంటలు దానికి ఆ ఉష్ణోగ్రత అవసరం కాబట్టి ఆ రకమైన సింబల్ చూపించున్నారు అక్కడ. సరైన నిర్వహణ లేకపోవటం మరియు టీకాల నిల్వలో సరైన ప్రామాణిక పద్ధతులు ఏవైతే ఆ ఉత్పాదక చేసిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి సూచనల మేరకు మనము ప్రామాణిక పద్ధతులు పాటించకపోవటం వలన టీకాల సామర్థ్యం తగ్గి పశువులకు ప్రమాదకరమైన వ్యాధుల నుండి పూర్తి రక్షణ కల్పించలేకపోతాము. అంటే ఎవరైతే మనము ఆ టీకాల నిర్వహణ నిల్వ చేస్తున్నామో మనం అందరం, అంటే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా కూడా, పశు వైద్య శస్త్రచికిత్సకులు కావచ్చు, సహాయ సంచాలకులు కావచ్చు, లేకపోతే పారావెటనరీయన్స్ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాని మీద శ్రద్ధ వహించి, అందరం కూడా శ్రద్ధ వహించి వాటి నిల్వ నిర్వహణలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనము వాటిని వ్యాధుల బారి నుంచి కాపాడగలుగుతాం. కాబట్టి టీకాల నిల్వ మరియు శీతలీకరణ గొలుసు, అంటే కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ నిర్వహణలో టీకాల రవాణాలో తగు జాగ్రత్తలు పాటించినట్లయితే వ్యాధుల బారి నుండి పశు సంపదను రక్షించవచ్చును. మనము మన ఇన్స్టిట్యూషన్, మన వెటనరీ డిస్పెన్సరీ కావచ్చు, వెటనరీ హాస్పిటల్ కావచ్చు, అటువంటి చోట రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి. అక్కడ మనం నిల్వ ఉంచుతాము కంపెనీ సూచించిన ఉష్ణోగ్రత వద్ద. తర్వాత మనము అక్కడి నుంచి రైతుల ముంగిటికి, అంటే వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, వాళ్ళ జీవాల మందల దగ్గర కావచ్చు తీసుకుపోయినప్పుడు ఇటువంటి చూస్తున్నామట ఇగ్లూ బాక్స్ వ్యాక్సిన్. ఇక్కడ టెంపరేచర్ కూడా చూపిస్తున్నారు. ఎక్కువగా ఎండకు పెట్టొద్దని కూడా చూపించారు, సూర్యరశ్మికి. రష్ అంటే తక్కువ సమయంలో మనము తీసుకువెళ్ళి టీకాలు చేయమని దీని అర్థం. సో ఎక్కువగా డైరెక్ట్గా ఎండపడే ప్రాంతంలో కూడా పెట్టకూడదు. ఇందులో ఈ ఇగ్లూ బాక్స్లో ఐస్ ప్యాక్స్ ఉన్న ప్యాకెట్స్ పెట్టుకొని మనము తీసుకెళ్ళి అవి కరిగే లోపల మనము టీకాలు వేయాలి. అవి ఎక్కువగా పోతున్నాయంటే మరి ఐస్ ప్యాక్స్ తెప్పించుకొని మళ్ళీ మనం దాన్ని ఆ ఉష్ణోగ్రతలో ఉండేటట్టు చూడాలి. ఇక్కడ చూడండి, మనం కోల్డ్ చైన్ నిర్వహణ ఎలా ఉంటుంది. సోర్స్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్, ఎక్కడైతే ఆ యొక్క టీకా మందు తయారీ కేంద్రం, తర్వాత అక్కడ నుంచి రవాణా. మామూలుగా అయితే
ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇట్లా విమానాల ద్వారా కావచ్చు, ఇట్లా లేకపోతే ట్రక్కుల ద్వారా కావచ్చు, లేకపోతే ప్రైమరీ వ్యాక్సిన్ స్టోర్ అంటే కోల్డ్ రూమ్, ఒక చోటు నుంచి ఒక చోటుకి, ఉత్పత్తి ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, అక్కడి నుంచి ఒక గోడౌన్ లాంటి ప్రాంతానికి, అక్కడి నుంచి ఇంటర్మీడియట్ వ్యాక్సిన్ స్టోర్ రూమ్, కోల్డ్ రూమ్, తర్వాత ఇక్కడ 2 భాగాలుగా ఉంది ఇంటర్మీడియట్ వ్యాక్సిన్ స్టోర్ రెఫ్రిజిరేటర్స్ ఈ ప్రాంతంలో ఈ ఉష్ణోగ్రతల వల్ల. తర్వాత హెల్త్ సెంటర్ అంటే మన వెటనరీ డిస్పెన్సరీ కావచ్చు, మన గ్రామీణ పశు వైద్య కేంద్రం కావచ్చు, అక్కడ రెఫ్రిజిరేటర్కి, హెల్త్ పోస్ట్, కోల్డ్ బాక్సెస్, ఈ రకంగా మనము ఇక్కడ ఉత్పత్తి అయింది అక్కడ నుంచి తీసుకొని ప్రీ పొజిషన్ చేసుకున్నాము, తర్వాత దాన్ని రవాణా చేసాము, తర్వాత లాస్ట్ అంటే మనం ఎక్కడైతే టీకా వేస్తున్నామో పశువు దగ్గరికి, అంటే రైతు ముంగటి కావచ్చు, లేకపోతే జీవాల మందల దగ్గర కావచ్చు, అక్కడికి పోయేదాకా ఏవైతే సూచనలు సూచించాయో ఆ కంపెనీలు అవి పాటిస్తూ ఆ ఉష్ణోగ్రతల వల్ల నిల్వ మరియు భద్రపరుస్తూ టీకా వేసేదాకా ఆ టీకా మందు అదే ఉష్ణోగ్రతలో ఉండేటట్టు చూసుకున్నప్పుడే ఆ టీకా మందు ప్రభావవంతంగా పనిచేసి పశువులను వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. లేనిచో ఎక్కడైనా కూడా ఈ చైన్లో అంటే ఉత్పత్తి కేంద్రం నుంచి టీకా వేసే ప్రాంతం వరకు ఏ ఒక్క చోట కూడా ఈ ఉష్ణోగ్రత దగ్గర మనం ఆ టీకా మందును భద్రపరచినట్లయితే, నిల్వ ఉంచినట్లయితే ఆ టీకా మందు తన సామర్థ్యాన్ని కోల్పోయి అది సక్రమంగా పనిచేయదు, తద్వారా పశువులు వ్యాధుల బారిన పడతాయి. అది మనం జాగ్రత్తగా, అది ఎంత అవసరమో ఆ టీకా మందు ఆ ఉష్ణోగ్రత వద్ద ఉండడం ఎంత అవసరమో మనము బాగా అవగాహన చేసుకొని ఆ క్రమంలో మనం తగు జాగ్రత్తలు పాటించినప్పుడే పశువులను మనము వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోగలుగుతాం. కోల్డ్ చైన్ నిర్వహణ అనేది టీకాలు వాటి ఉత్పత్తి అయ్యే ప్రదేశం నుండి వాడే ప్రదేశం, అంటే పశువులకు టీకా వేసే వరకు నియంత్రిత ఉష్ణోగ్రతలో ఉంటేనే టీకాల సామర్థ్యం తగ్గకుండా ఉంటుంది. కోల్డ్ చైన్ నిర్వహణలో లోపాలు ఉన్నట్లయితే టీకా దాని సామర్థ్యానికి తగ్గట్టు పనిచేయకపోగా టీకా వేసిన దాని ఉపయోగం ఉండదు. ఇక్కడ చూడండి, మనము ఇట్లా డైరెక్ట్ సన్లైట్కి అంటే సూర్యరశ్మికి పెట్టకూడదు, తర్వాత ఇట్లా వేరే లైట్ కూడా, తర్వాత దాన్ని గడ్డ కట్టేలాగా ఫ్రీజింగ్ టెంపరేచర్ అంటే 0 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతకి పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల దాని సామర్థ్యం, టీకా సామర్థ్యం తగ్గిపోతుంది లేక కోల్పోతుంది. టీకాల తయారీ కేంద్రం నుండి అత్యంత ప్రామాణిక పద్ధతిలో ఎటువంటి అధిక కానీ అల్ప కానీ, అంటే ఆ కంపెనీ సూచించిన ఉష్ణోగ్రత కంటే అధిక ఉష్ణోగ్రతగా వద్దు, అల్ప ఉష్ణోగ్రత అంటే తక్కువ ఉష్ణోగ్రత కూడా లోను కాకుండా టీకా పశువునకు చేరే వరకు నిర్దేశించిన ఉష్ణోగ్రతలోనే నిర్వహించాలి. ఇక్కడ రవాణా చేయటంలో ఉష్ణోగ్రత నియంత్రిత వాహనం ఇది, లోపలంతా కూడా ఆ టెంపరేచర్, ఆ ఉష్ణోగ్రత మెయింటైన్ చేయబడుతుంటుంది. ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి ఈ ఇగ్లూ బాక్స్, థర్మోకోల్ పాత్ర. టీకాల రవాణాలో నిర్దేశిత పద్ధతులను పాటించాలి. సాధారణంగా టీకాలను 0 డిగ్రీ ఉష్ణోగ్రత నుండి 4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిర్వహిస్తారు. రవాణా చేసేటప్పుడు థర్మోకోల్ పత్రంలో కానీ ఉష్ణోగ్రత నియంత్రిత వాహనాలలో టీకాలు సరఫరా కావాలి. చాలా సందర్భాల్లో అతి శీతల వాతావరణంలో టీకాలు సరఫరా చేస్తే ఏమి కాదనుకుంటారు, అది కరెక్ట్ కాదు. నిర్దేశించిన ఉష్ణోగ్రతల వద్ద నిలువ రవాణా చేస్తేనే దాని సామర్థ్యం కలిగి ఉంటుంది. సరైన నాణ్యత కలిగిన కోల్డ్ చైన్ నిర్వహణ జరగాలంటే అవసరానికి తగిన యంత్ర సామగ్రితో పాటు సుశిక్షితులైన సిబ్బంది, పూర్తి అవగాహన కలిగిన క్షేత్రస్థాయి పశు ఆరోగ్య సిబ్బంది చాలా అవసరము. కాబట్టి మనమంతా కూడా ఈ కోల్డ్ చైన్ నిర్వహణలో అవగాహన కలిగి ఉండాలి. దానికి తగిన సామాగ్రి ఉందా లేదా చూసుకొని ఆ కోల్డ్ చైన్ నిర్వహణ సమర్థవంతంగా చేయగలగాలి. వాటికి అవగాహన, అప్పుడప్పుడు మనము శిక్షణా కార్యక్రమాలకు కూడా హాజరయ్యి వాటి నిర్వహణలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వాటి గురించి కూడా
తెలుసుకున్నప్పుడే ఈ టీకాల కార్యక్రమం అంతా కూడా సజావుగా నిర్వహించగలుగుతాం. ఈ కోల్డ్ చైన్ నిర్వహణలో టీకాల తయారీ కేంద్రంలో పనిచేసే సిబ్బంది మొదలుకొని, అంటే టీకాల తయారీ కేంద్రంలో పనిచేసే సిబ్బందితో పాటుగా రవాణా చేయటంలో ముఖ్య పాత్ర వహించే సిబ్బంది మరియు క్షేత్రస్థాయిలో ఈ టీకాలను వాడే పశు వైద్యాధికారులు, అంటే మనం ఏహెచ్ఎల్ నుంచి ఆ పై స్థాయి వరకు ఎవరైతే టీకాలు వేసే కార్యక్రమంలో ఉన్న అధికారులంతా కూడా, పశు వైద్య అధికారులంతా కూడా, మరియు ఇతర సిబ్బందికి ఈ నిర్వహణ లోపం వలన కలిగే నష్టాల పట్ల ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు కూడా ఇస్తూ ఉండాలి. మనం హాజరయ్యి వాటి గురించి తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మనము వీటి నిర్వహణ బాగా చేయగలం. సరైన ఉష్ణోగ్రత నిర్వహణ రికార్డు నిర్వహించుట, ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత నియంత్రణ, నాణ్యత పరీక్షలు నిర్వహించుట, పరికరాల సామర్థ్యానికి సంబంధించిన చెక్ పాయింట్ నిర్వహించుట చాలా అవసరం. అంటే ఎప్పటికప్పుడు వాటి యంత్రాలన్నీ కూడా సరిగా పనిచేస్తున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవడం కూడా చాలా అవసరం. తేదీలు చెల్లిన టీకాలను పారవేయటం, అంటే తేదీలు చెల్లేదాకా, అంటే ఎక్స్పైరీ డేట్ అంతదాకా మనం టీకాలను నిల్వ ఉంచుకోకూడదు. ఆ ముందే మనము టీకాలను వేయాలి. ఫ్రీజర్లో టీకాలను నిల్వ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ డిస్కనెక్ట్ అయినప్పుడు ట్రిప్ అవ్వకుండా సైరన్ మోగేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. తెలియకుండా ట్రిప్ అవుతుంది అటువంటిప్పుడు సైరన్ ఏర్పాటు చేసుకుంటే మనము వెంటనే కనుక్కొని మరి అధికారులను సంప్రదించి మరి విద్యుత్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పశువులకు ఇంజెక్షన్ చేసే వరకు థర్మాకోల్ ఫ్లాస్క్లో టీకాలు ఉండేటట్టు చేయటం అత్యంత అవసరం. సుమారుగా ఉండవలసిన రిఫ్రిజిరేటర్ వ్యాక్సిన్ నిల్వ ఉష్ణోగ్రత, అంటే సరాసరి 5 డిగ్రీలు, 2 నుంచి 5 డిగ్రీలు, లేకపోతే 0 నుంచి 5 డిగ్రీలు, ఆ రకంగా మనము సరాసరి ఉష్ణోగ్రత వచ్చేసి 40 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 5 డిగ్రీల సెల్సియస్. వ్యాక్సినేషన్ చేయనప్పుడు పశువు పూర్తి ఆరోగ్యంతో ఉండవాలని, ఇప్పటిదాకా మనము టీకాల ఉత్పత్తి ప్రదేశం నుంచి నిల్వ, నిర్వహణ, రవాణా మరియు టీకాలు పశువులకు వేసేంత వరకు పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాము. తర్వాత టీకాలు వేసేటప్పుడు, పశువులకు టీకాలు వేసేటప్పుడు ఏ అంశాలను మనము గమనించాలి అంటే, టీకాలు వేసేటప్పుడు పశువు పూర్తి ఆరోగ్యంగా ఉన్న పశువుకు వేయటం ఉత్తమం. అంటే పశువు అనారోగ్యంగా ఉంది, లేకపోతే పరాన్నజీవుల బారిన పడి కృషించిపోయింది, బలహీనంగా ఉంది, లేకపోతే సరైన పోషణ లేదు, అంటే ఇప్పుడు ఎండాకాలం సరైన మేత, నీరు వాటికి అందుబాటులో లేదు, లేదంటే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత, అంటే ఈ వేసవి కాలంలో దాదాపుగా 40 డిగ్రీలు, 45 డిగ్రీలు, అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు, సరిగా లేవు, లేదా మనము ఏవైనా వరదలు వచ్చినప్పుడు రోజు జడివాన కురుస్తూ ఉంటుంది, అంటే రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసేటప్పుడు కానీ, లేకపోతే అతి శీతల వాతావరణ పరిస్థితులు, అంటే చలికాలంలో దాదాపుగా మనకి తక్కువ డిగ్రీలు, 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత పడిపోతూ ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో 4 డిగ్రీలు, 3 డిగ్రీలు, లేకపోతే 0 డిగ్రీలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది శీతకాలంలో. అటువంటి అధిక ఉష్ణోగ్రత కావచ్చు, అతి తక్కువ ఉష్ణోగ్రత కూడా అనువు కాదు. అలాగే పశువు ఒత్తిడికి గురైనప్పుడు, అంటే ఒత్తిడికి గురవడం అంటే ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఒత్తిడికి గురి కావచ్చు, లేకపోతే పని ఒత్తిడి కావచ్చు, లేకపోతే రవాణా ఒత్తిడి కావచ్చు. అంటే ఇప్పుడు పని ఒత్తిడి అంటే రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపుగా 8 నుంచి 10 గంటలు దాంతో పని చేయించిన తర్వాత వెంటనే దానికి టీకా వేస్తే కూడా అది దానికి ఉపయోగకారిగా ఉండదు. పశువు ఒత్తిడిలోనే అది ప్రభావవంతంగా పనిచేయదు, పశువుకు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే రవాణా కొన్ని కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు కావచ్చు, 100 కిలోమీటర్లు కావచ్చు, అట్లా రవాణా చేసి ఒక చోటు నుంచి ఇంకో గ్రామం నుంచి ఇంకో గ్రామానికి దాన్ని తరలించుంటారు, రవాణా చేసింటారు. దాని తర్వాత వెంటనే టీకా వేస్తే కూడా దానికి ప్రభావవంతంగా పనిచేయదు, అది వ్యాధి నిరోధక శక్తిని తగు రీతిలో ఉత్తేజపరచలేదు, ప్రేరేపించలేదు. సో మనం ఈ అంశాలను టీకాలు వేయబోయే ముందు ఈ అంశాలను మనము
గమనించాలి. అంటే టీకాలు వేసే ముందు ఒక 2 వారాల ముందు మనము పశువులకి పరాన్నజీవుల నివారణ మందులు అంటే నట్టల నివారణ మందులు తాపించినట్లయితే ఆ నట్టలన్నీ కూడా పశువు శరీరం నుంచి పోయి మనం వేసిన టీకా మందు ప్రభావవంతంగా పనిచేసేగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంపొందించే దిశగా ఆ టీకా మందు పనిచేస్తుంది. పశువు ఆరోగ్యంగా ఉన్న పశువుకే మనం పశువు అనారోగ్యంగా ఉన్నప్పుడు వేస్తే టీకా మందు సరిగా పనిచేయదంటే ఆ పశువు యొక్క వ్యాధి నిరోధక శక్తి తగు రీతిలో ప్రేరేపించబడదు. అంటే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా కలిగించలేదు మనం టీకా వేసినప్పటికీ. కాబట్టి మనం టీకా వేసే పశువులు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. వ్యాధుల బారిన పడినవి అయి ఉండకూడదు. పరాన్నజీవుల బారిన పడి కృషించిపోయి ఉండకూడదు. పశువు ఒత్తిడికి లోనై ఉండకూడదు. పని ఒత్తిడి కావచ్చు, రవాణా ఒత్తిడి కావచ్చు, లేకపోతే వాతావరణ పరిస్థితులు సరిగా లేనప్పుడు, అంటే అత్యంత అధిక ఉష్ణోగ్రత, అత్యంత తక్కువ ఉష్ణోగ్రత, అలాగే మేతా నీరు సరిగా లేనప్పుడు, లేకపోతే ఇతర వ్యాధుల అవుట్బ్రేక్ వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో మనము టీకాలు నిర్వహించకూడదు. పశువు రవాణా వచ్చిన వెంటనే పశువులకి వ్యాక్సినేషన్ చేయటము వారం ముందు డివార్మింగ్ చేయాలి. అంటే రవాణా వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్ చేయకూడదు. మనం టీకాలు వేయాలని షెడ్యూల్ వేసుకున్నాం. అంటే ఈ మే నెల 3వ వారంలో మనం టీకాలు చేయాలని అనుకున్నాం. అటువంటిప్పుడు మనము ఆ పశువులకంతా కూడా ఆ రైతు సోదరులకు చెప్పేసేసి వీటికి నట్టల నివారణ మందులు వాడండి. ఈ వాడిన తర్వాత 1 వారం 2 వారాల తర్వాత మేము టీకాలు వేయబోతున్నాము. అలా చేయటం వల్ల మీకు ఈ టీకా మందు బాగా పనిచేసి పశువులు వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి అని రైతు సోదరులు అవగాహన కలిగించి మనము ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టాలి. తర్వాత వ్యాక్సినేషన్ రికార్డులని జాగ్రత్తగా నమోదు చేయించి ఉంచాలి. అంటే మనకి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనము ఆ వ్యాక్సిన్ యొక్క బాటిల్ పైన ఏమేమి ఉన్నాయి, వ్యాక్సిన్ పేరు, ఏ ఏ ఏ వ్యాధి నిరోధక టీకా అది, తర్వాత ఏ కంపెనీకి సంబంధించింది, ఏ కంపెనీ తయారు చేసింది, తర్వాత బ్యాచ్ నెంబరు, తర్వాత ఎక్స్పైరీ డేట్ అంటే ఏ తేదీ లోపల మనం దాన్ని వాడాలి, తర్వాత దాని మోతాదు మరియు ఏ మార్గం ద్వారా ఆ ఇంజెక్షన్ వేయాలి అని ఇవన్నీ కూడా మనము మన రికార్డుల్లో నమోదు చేసి ఆ ప్రకారమే మనము టీకాల కార్యక్రమం చేపట్టాలి. సో ఈ రకమైన జాగ్రత్తలు మనము తీసుకోవాలి. టీకాల కార్యక్రమం నిర్వహించే ముందు మనము ఇదివరకు చెప్పుకున్న జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. ఎలా ఉండాలి? పశువు పూర్తి ఆరోగ్యంతో ఉండాలి. పశువు ఒత్తిడికి లోనై ఉండకూడదు. తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు టీకాలు చేయకూడదు. మేత సరిగా, నీరు సరిగా లేనప్పుడు కూడా చేయకూడదు. వ్యాధులు ప్రబలి ఉన్నప్పుడు కూడా చేయకూడదు. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనం రికార్డుల్లో వ్యాక్సిన్ పేరు, కంపెనీ పేరు, బ్యాచ్ నెంబరు, కానీ ఎక్స్పైరీ తేదీ మరియు మోతాదు మరియు ఏ మార్గం ద్వారా ఇవ్వాలి ఇవన్నీ కూడా రికార్డులో నమోదు చేసి వాటి అనుగుణంగానే మనము టీకాల కార్యక్రమం నిర్వహించాలి. సో తర్వాత విభాగం వచ్చేసి వివిధ రకముల టీకాలు. ఏ రకాల టీకాలు ఉన్నాయి అంటే క్రియారహితం చేసిన టీకాలు, అంటే ఇన్యాక్టివేటెడ్, వాటిని పూర్తిగా ఇన్యాక్టివేట్ చేసి వేసే టీకాలు. తర్వాత లైవ్ అటెన్యూయేటెడ్ అంటే దాని సామర్థ్యాన్ని తగ్గించి, అంటే దాని విరులెన్స్ని తగ్గించి వాడే టీకాలు. తర్వాత మెసెంజర్ ఆర్ఎన్ఏ టీకాలు. సబ్ యూనిట్ అంటే ప్రతి ఒక్క సూక్ష్మక్రియకి సబ్ యూనిట్స్ ఉంటాయి. అందులో ప్రోటీన్స్, షుగర్స్, పాలిసాకరైడ్స్ అటువంటివన్నీ ఉంటాయి ఆ సబ్ యూనిట్స్. అందులో రీకాంబినెంట్, పాలిసాకరైడ్ మరియు కాంజుగేట్ టీకాలు. తర్వాత టాక్సాయిడ్ టీకాలు, వైరల్ వెక్టర్ టీకాలు, డిఎన్ఏ టీకాలు, రీకాంబినెంట్ వెక్టర్ టీకాలు. ఇవన్నీ కూడా ఈ టీకాలు అనేది చాలా పెద్ద సబ్జెక్టు. సో దీంట్లో మనము మరి పూర్తి వివరాల్లోకి వెళ్ళకుండా అవంటే ఏంటో ఒకసారి తెలుసుకుంటూ వెళ్దాం. క్రియారహితం చేసిన టీకాలు అంటే ఏంటి? క్రియారహితం అంటే ఇన్యాక్టివేటెడ్ టీకాలు, అంటే ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్. క్రియారహితం చేసిన టీకాలు ఒక వ్యాధికి కారణమయ్యే సూక్ష్మక్రిమి యొక్క చంపబడిన సంస్కరణను ఉపయోగిస్తాయి. నిష్క్రియం చేయబడిన, క్రియారహితం లేక నిష్క్రియం రెండు ఒకటే,
చేయబడిన టీకాలు సాధారణంగా లైవ్ వ్యాక్సిన్ల వలె బలమైన రోగ నిరోధక శక్తిని అందించవు. ఇది ఒక డ్రాబ్యాక్ అన్నమాట దీనికి. కాబట్టి వ్యాధుల నుండి కొనసాగుతున్న రోగ నిరోధక శక్తిని పొందటానికి మీకు కాలక్రమేణా బూస్టర్ డోసెస్ అంటే ఒక మోతాదు కంటే ఎక్కువ మోతాదులు అవసరమవుతాయి. ఈ క్రియారహితం చేసిన టీకాల్లో ఒక మోతాదు కంటే ఎక్కువ మోతాదులు అవసరం. అంటే ఆ రోగ నిరోధక శక్తిని ఎక్కువ కాలం పొందటానికి ఒక మోతాదు కంటే ఎక్కువ మోతాదులు అవసరమవుతాయి. అలాగే రెండవ రకం లైవ్ అటెన్యూయేటెడ్ టీకాలు ఒక వ్యాధికి కారణమయ్యే సూక్ష్మక్రిమి యొక్క బలహీనమైన అటెన్యూయేటెడ్ రూపాన్ని ఉపయోగిస్తాయి. అంటే బలహీనపరిచ అంటే సాధారణంగా ఉన్న శక్తి కంటే శక్తిని బలహీనపరిచి ఆ రూపాన్ని ఉపయోగిస్తారు ఆ టీకా తయారీలో. ఈ టీకాలు సహజ సంక్రమణతో సమానంగా ఉన్నందున బలమైన మరియు దీర్ఘకాలిక రోగ నిరోధక ప్రతిస్పందనను సృష్టిస్తాయి. అంటే మనము మొదట చూసిన క్రియారహితం చేసిన టీకాల కంటే బలమైన దీర్ఘకాలిక రోగ నిరోధక ప్రతిస్పందనను సృష్టిస్తాయి, లేకపోతే అందిస్తాయి. చాలా ప్రత్యక్ష వ్యాక్సిన్లలో కేవలం 1 లేక 2 మోతాదులు మీకు సూక్ష్మక్రిమి మరియు అది అందించగలిగే వ్యాధి నుండి జీవితకాల రక్షణను ఇస్తాయి. కొన్ని వాటిల్లో జీవితకాల రక్షణను కూడా అందిస్తాయి. 1 లేదా 2 మోతాదులు వాడినంతలోనే మనకి ఆ రకమైన వ్యాధి నుంచి మనకు జీవితకాల రక్షణను అందిస్తాయి. తర్వాత మెసెంజర్ ఆర్ఎన్ఏ టీకాలు రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడానికి వ్యాక్సిన్లు ప్రోటీన్లను తయారు చేస్తాయి. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. తక్కువ ఉత్పాదక సమయాలు మరియు లైవ్ వైరస్ లేనందున టీకాలు వేసే వ్యక్తికి వ్యాధి వచ్చే ప్రమాదం లేదు. లైవ్ వ్యాక్సిన్స్లో ఈ రకమైన టీకా వేసే వ్యక్తికి కూడా వ్యాధి వచ్చే ప్రమాదం అంటే మనకు ఎగ్జాంపుల్ చూసుకుంటే యాంథ్రాక్స్ వ్యాక్సిన్లో ఆ ప్రమాదం ఉంటుంది. అది లైవ్ వ్యాక్సిన్ కాబట్టి, అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి. తర్వాత సబ్యూనిట్, రీకాంబినెంట్ పాలిసాకరైడ్ కాంజుగేట్ టీకాల్లో మనం చూసినట్లయితే వీటిల్లో ప్రోటీన్ లేదా చక్కెర లేదా క్యాప్సిడ్ సూక్ష్మక్రిమి చుట్టూ ఉండే ఒక కేసింగ్. క్యాప్సిడ్ అంటే వీటి యొక్క ముక్కలను వ్యాక్సిన్ అంటే టీకా తయారీలో ఉపయోగిస్తారు. ఈ నిర్దిష్ట భాగాలు ఉపయోగిస్తున్నందున బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ఇస్తాయి. ఇవి సూక్ష్మక్రిమి యొక్క ముఖ్య భాగాలను లక్ష్యంగా చేసుకుని వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో సహా అవసరమైన ప్రతి ఒక్కరిపై కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఈ వ్యాక్సిన్లో ఒక పరిమితి ఏమిటంటే వ్యాధుల నుండి కొనసాగుతున్న రక్షణ పొందడానికి బూస్టర్ డోసెస్ అవసరము. టాక్సాయిడ్ టీకాలు అంటే ఒక వ్యాధికి కారణమయ్యే సూక్ష్మక్రిమి తయారు చేసిన టాక్సిన్ అంటే ఒక విష పదార్థాన్ని దాని శక్తిని తగ్గించి ఉపయోగిస్తారు. సూక్ష్మక్రిమికి బదులుగా వ్యాధికి కారణమయ్యే బీజ భాగాలు రోగ నిరోధక శక్తిని సృష్టిస్తాయి. రోగ నిరోధక ప్రతిస్పందన మొత్తం సూక్ష్మక్రిమికి బదులుగా టాక్సిన్ అంటే ఆ యొక్క విషం లక్ష్యంగా చేసుకుంటుంది. దీంట్లో కూడా కొనసాగుతున్న రక్షణ పొందటానికి బూస్టర్ డోసెస్ అవసరం అవుతాయి. వైరల్ వెక్టర్ టీకాలు రక్షణ అందించడానికి వేరే వైరస్ యొక్క సవరించిన సంస్కరణను వెక్టర్గా ఉపయోగిస్తారు. అంటే మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ డిఫరెంట్ వైరస్. డిఎన్ఏ టీకాలు ఇవి తయారు చేయడం సులభం. ఇవి అడ్వాన్స్డ్ మోడల్స్, ఇవన్నీ కూడా ఇంకా ఉపయోగంలోకి అంతగా రాలేదు. తయారు చేయడం సులభం మరియు చౌకైనది. బలమైన దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తాయి. రీకాంబినెంట్ వెక్టర్ టీకాలు ఇవి ప్లాట్ఫామ్ ఆధారిత వ్యాక్సిన్లు అంటారు. సహజ సంక్రమణలా పనిచేస్తాయి. న్యాచురల్ ఇన్ఫెక్షన్ కాబట్టి రోగ నిరోధక వ్యవస్థను సూక్ష్మక్రిములతో ఎలా పోరాడాలో నేర్పిస్తాయి. సో ఇవి వ్యాధి నిరోధక టీకాల్లో రకాలు. తర్వాత అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు, ఏ చర్యలు తీసుకోవాలి మనము అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి
అంటువ్యాధి సోకిన తర్వాత చికిత్స వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. అవి కోలుకున్నా వాటి ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి అంటువ్యాధులు సోకకముందే టీకాలు వేయాలి. వ్యాధి సోకిన తర్వాత నష్టపోవడం కన్నా వ్యాధి రాకుండా సరైన సమయంలో రోగ నిరోధక చర్యలు పాటించి అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి. మనం ఇదివరకు క్యాలెండర్ చూసుకున్నాము, షెడ్యూల్ చూసుకున్నాము. వాటన్నిటిని కూడా చూసినట్లయితే ఎప్పుడెప్పుడు ఏ టీకా వేయాలి, వేటికి వేయాలి అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు పాటించి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేపట్టాలి. అశ్రద్ధ వల్ల దురదృష్టవశాత్తు అంటువ్యాధులు సోకినప్పుడు ఇతర పశువులకు సోకకుండా వ్యాప్తిని అరికట్టడం చాలా ముఖ్యం. అంటే వ్యాధి సోకిన పశువులను ఆరోగ్యంగా ఉన్న పశువులతో కలపకూడదు. అవి తిన్న మేత, నీరు కూడా వేరేగా ఉంచాలి. లేదు ఆరోగ్యమైన పశువులకు అవి వేయకుండా ఎప్పటికప్పుడు వాటిని కాల్చివేయాలి. తర్వాత పశువుల పాకలు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటువ్యాధుల నిరోధక టీకాల కార్యక్రమం అన్నిటికంటే ముఖ్యమైనది మనం మొదటి నుంచి అనుకుంటున్నదే వ్యాధి సోకక ముందే సకాలంలో అనేది గుర్తుపెట్టుకోవాలంటే ఏ సీజన్లో ఆ వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి రాకముందే ఆ సీజన్ కంటే ముందే మనము వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేపట్టాలి. అంటే మనం చూసుకున్నట్టయితే గొంతువాపు వ్యాధి తొలకరి వర్షాలు మొదలయ్యేటప్పుడు వస్తుంది కాబట్టి అంతకుముందే టీకాలు వేసుకోవాలి. జబ్బవాపు వ్యాధి ఏ కాలంలో వస్తుంది, ఏ సీజన్లో వస్తుంది, అంతకంటే ముందే రోగ నిరోధక టీకాలు వేయించాలి. ఇది ముఖ్యమైన అంశం. వ్యాధి నివారణ చికిత్స కన్నా అన్ని విధాల మేలైన మొదటి నుంచి అనుకుంటున్నది. సో టీకాలు చికిత్సకు పనికిరావు. వ్యాధి సోకింది దానికి టీకా వేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. వ్యాధి సోకిన పశువుకు చికిత్స చేయాలి, ఆరోగ్యంగా ఉన్న పశువుకు టీకా వేయాలి వ్యాధి రాకుండా. సో ఇది ముఖ్య సూత్రం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక రోగానికి సంబంధించిన టీకా ఇంకో రోగానికి పని చేయదు. టీకా ఇచ్చినప్పుడు యాంటీబాడీలు తయారై సిద్ధంగా ఉండి పశువు నిజమైన సూక్ష్మజీవులకు గురైనప్పుడు ఈ యాంటీబాడీలు ఎదుర్కొని జబ్బును రానియవు. అంటే ఈ యాంటీబాడీస్ అంటే రక్షణ సైన్యం లాగా, అంటే మన ఆర్మీ లాగా, లేకపోతే మన టౌన్లలో సిటీలలో పోలీసుల్లాగా, అంటే ఆ సూక్ష్మక్రిములని పట్టుకొని నివారించి నశింపజేసి పశువు ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయి. ఇందులో మనం వ్యాక్సిన్లు చూసాం కదా, రకరకాల వ్యాక్సిన్లు, గొంతువాపు, దెబ్బవాపు, వీటిల్లో కాంపౌండ్ వ్యాక్సిన్స్ కూడా ఈ మధ్య తయారు చేస్తున్నారు. అంటే ఒకే ఇంజెక్షన్ ద్వారా మనము 2-3 రకాల వ్యాధులకు కూడా టీకా ఒకే సూదితో మనము దానికి ఇవ్వవచ్చు. అంటే గొంతువాపు, గాలికుంటు వ్యాధి, ఆ రెండు రకాల వ్యాధులకు ఒకే సూదితో మనము వ్యాధి నిరోధక శక్తి కలిగించవచ్చు. అలాగే గొంతువాపు, దెబ్బవాపు, గాలికుంటు వ్యాధి, వీటిని కాంపౌండ్ వ్యాక్సిన్స్ అంటారు. మనము ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ వారి ద్వారా రక్షా పేరుతో బయోవ్యాక్, ట్రయోవ్యాక్ వ్యాక్సిన్స్ కూడా మనకి అందుబాటులో వస్తున్నాయి. మనం టీకాల కార్యక్రమం ఇవన్నీ చూస్తూ వచ్చాము. టీకాలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టీకాలు సీజన్ వారీగా చేపట్టాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ చేయటం మంచిది. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు చేస్తే పశువు ఒత్తిడికి లోనవుతుంది కాబట్టి అది మంచిది కాదు. ఉదయం అంటే 6 నుంచి 10 లోపల, సాయంత్రం 5 నుంచి 8 లోపల. గ్రామంలోనికి అంటువ్యాధి రాకముందు టీకాలు చేపట్టాలి. ఒక జబ్బుకి టీకా వేసిన తర్వాత వేరొక జబ్బుకి టీకా వేయడానికి 2 వారాల వ్యవధి, అంటే 15 రోజుల వ్యవధి ఉంట మంచిది. 2 రకాల టీకాలు ఒకేసారి చేయకూడదు. కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి. ఏదైనా ఒక గ్రామంలో వ్యాధి సోకింది అంటే, ఎండమిక్ ఏరియా ఉంటే, అటువంటి చోట ఆ గ్రామానికి చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఆరోగ్యంగా ఉన్న పశువులకు కూడా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేపట్టాలి. అనారోగ్య పశువులకు, పరాన్నజీవుల వ్యాధితో బాధపడే పశువులకు టీకాలు వేయకూడదు. టీకాలు వేసే ముందు వ్యాక్సిన్ బాటిల్ను బాగా కదిలించాలంటే శేఖరణ సెడిమెంట్ లాగా ఒక పేరుకుపోయి ఉండకుండా బాగా కదిలించి మనము తీసుకోవాలి. టీకా వేసే ముందు దాని లెవెల్పై దాని మోతాదు ఎంతకాలం నిల్వ ఉంటుంది, ఎలా నిల్వ చేయాలి, ఎంతకాలం పనిచేస్తుంది, ఎప్పటి నుంచి పనిచేయటం ప్రారంభిస్తుంది, మొదలగు విషయాలన్నీ కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకొని దాని తర్వాతనే మనము
ఆ రికార్డులో నమోదు చేయాలి. దాని తర్వాతే టీకా వేయాలి. మనము టీకాలు వేసేటప్పుడు రైతు సోదరులకు చెప్పాల్సింది ఏంటంటే, టీకా వేసినప్పుడు కొద్దిగా నలతగా ఉంటాయి, జ్వరం కూడా రావచ్చు, పాల దిగుబడి కొద్దిగా తగ్గవచ్చు 1-2 రోజులు. ఇదంతా కూడా తాత్కాలికము కాబట్టి మీరు వీటన్నిటికి కూడా భయపడకుండా టీకాలు వేసుకున్నట్లయితే పశువులు వ్యాధుల బారిన పడకుండా మనము కాపాడుకోవచ్చని రైతు సోదరులు మనము అవగాహన కలిగించాలి. లేని పక్షంలో రైతులు జ్వరం వస్తుందని లేకపోతే పాలు తగ్గిపోతాయని అపోహతో వ్యాధులు వేయించడానికి ముందుకు రారు. అలా రానప్పుడు రైతు నష్టపోవడంతో పాటు మనకు పశువులు ఉత్పాదక శక్తి, ఉత్పత్తి అన్నీ తగ్గిపోయి మనుషులకి ఆ యొక్క మంచి పోషకాహారం కూడా అందకుండా పోతుంది. టీకాలు వేసేటప్పుడు స్టెరిలైజేషన్ అంటే పరిశుభ్రత ప్రమాణాలన్నీ తప్పక పాటించాలి. చుట్టుపక్కల జబ్బు ఉన్నప్పుడు టీకాలను ఊరి పొలిమేరల నుండి లోపలకు చేయడం, అంటే బయట నుంచి గ్రామంలోకి రావాలి చేసుకుంటూ. టీకాలు వేయకముందు పశువులకు డివార్మింగ్ అంటే వెంటనే నివారణ మందులు వాడాలి. దీనివల్ల పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి బాగా పెంపొందుతుంది. వ్యాధిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు క్వారంటైన్ అంటే దిగ్బంధం. ఇప్పుడు మనం కామన్గా వింటున్న పదం ఇది క్వారంటైన్ అనేది. ఇది అనారోగ్య జంతువును ఆరోగ్యకరమైన స్టాక్ నుండి శారీరకంగా వేరు చేయడం, వ్యాపారం మరియు మేత కోసం పశువుల కదలికను పరిమితం చేయడం. మాస్ ఇమ్యునైజేషన్ వ్యాప్తి చెందుతున్న ప్రదేశం వద్ద వ్యాధిని నియంత్రించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైనది మరియు సాధారణంగా మనము ఉపయోగిస్తున్న పద్ధతి. పర్యావరణ నియంత్రణ జంతువుల వృద్ధిని నివారించడం వంటి పారిశుద్ధ్య చర్యలు, పరిసరాల పరిశుభ్రమైన నిర్వహణ, కలుషితమైన పదార్థాలను సరైన రీతిలో పారవేయడం లేకపోతే కాల్చివేయడం వంటి నియంత్రణ చర్యలన్నీ పాటించాలి. తగిన క్రిమిసంహారక మందులతో జంతువుల శల్యాన్ని శుభ్రపరచడం, ఈగలు, పేలు మరియు పురుగుల వంటి వెక్టర్ నియంత్రణ, సామూహిక అవగాహన శిబిరాలు నిర్వహించడం, వీటి గురించి రైతులకు అవగాహన కల్పించడం. రిపోర్టింగ్ సిస్టమ్ అంటే నిర్దిష్ట వ్యాధి వ్యాప్తి గురించి ఉన్నత స్థాయి అధికారులకు నివేదించడం మరియు అధికార పరిధిలో వ్యాప్తి గురించి పొరుగు ప్రాంతాన్ని హెచ్చరించడం. సమాచార వ్యవస్థ బాగా పనిచేసేటట్టు చూసుకోవడం. ఇవన్నీ మనం తీసుకున్నట్టయితే ఈ జాగ్రత్తలన్నీ కూడా వ్యాధుల వ్యాప్తిని సరైన పద్ధతిలో నివారించగలుగుతాము. సో ఇవన్నీ మనము టీకాలు, వాటి ప్రాముఖ్యత, వాటి నిల్వ మరియు నిర్వహణ, వాటి షెడ్యూలు ఎలా చేయాలి, ఏ ఏ ప్రాంతాల్లో చేయాలి, వ్యాధులు ప్రబలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పశువులకు టీకాలు వేయాలి, టీకాలు వేయకముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనము వివరంగా తెలుసుకున్నాం. ఈ విషయాలన్నీ కూడా మీరు అన్నీ మననం చేసుకొని గుర్తుపెట్టుకొని పశు పోషకుల్లో రైతు సోదరుల్లో కూడా వీటి గురించి అవగాహన కల్పించి రైతులందరూ కూడా టీకాలు వేసేటప్పుడు పూర్తి స్థాయిలో 100% గ్రామాల్లో టీకాలు వేయించుకునే విధంగా వాళ్ళలో అవగాహన కల్పించి ఈ టీకాల కార్యక్రమం చేపడుతూ పశువులన్నీ కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఈరోజు మనం ఈ సెషన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. సార్, కోడి పిల్లలకి ఫౌల్ పాక్స్ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అని అడుగుతున్నారు సార్. ఫౌల్ పాక్స్ వచ్చిన తర్వాత మనం చేసేకి పెద్దగా ఉంది, ఇంకా వైరల్ వ్యాక్సిన్స్ కాబట్టి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. రాకముందు టీకాలు వేయటమే అనువైన పద్ధతి. సార్, ఆర్ఫ్ కి వ్యాక్సిన్ అవైలబుల్ గా ఉందా అని అడుగుతున్నారు సార్. ఏది? ఆర్ఫ్. ఇంకా అది అభివృద్ధి దశలోనే ఉంది, వచ్చింది అని అంటున్నారు, బట్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు ఇంకా. సార్, ఎఫ్ఎండి వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీ క్యాటిల్ కి బఫెలోకి వేయవచ్చా? ఒకవేళ వేయాల్సి వస్తే ఎన్ని మంత్స్ లోపు వేయాలి అని అడుగుతున్నారు. అది దాదాపుగా ఒక 15 రోజుల్లో ఈంటుంది అనగా అప్పుడు మాత్రమే ఆపాలి, అంతకంటే ముందు అవసరం లేదు. ఒక 15 రోజులు ఉంటే ఈంటుంది అనగానే అది మనం వేయకుండా, లేకపోతే గర్భంతో ఉన్నప్పుడు వేయవచ్చు, నిరభ్యంతరంగా వేయవచ్చు వ్యాక్సిన్. సార్, తర్వాత మనం ఫ్రిడ్జ్ లో వ్యాక్సిన్ స్టోర్ చేయడం వల్ల వ్యాక్సిన్ గట్టిపోతుంది కదా సార్, గట్టిన వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందా అని అడుగుతుంది.
వాళ్ళు సూచించిన ఉష్ణోగ్రత వరకు ఉన్నప్పుడు మాత్రమే అది ప్రభావవంతంగా పనిచేస్తుంది. గడ్డ కట్టిన తర్వాత దాని పొటెన్సీ తగ్గుతుంది, షెల్ఫ్ లైఫ్ తగ్గుతుంది. అంటే అది గడ్డ కట్టే ఆ ఉష్ణోగ్రతలో ఉంచాల్సి వచ్చినప్పుడు మాత్రమే అట్లా గడ్డ కట్టేటట్టు పెట్టాలి. లేనప్పుడు మామూలుగా 5 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్దనే పెట్టాలి. అటువంటిప్పుడు 5 డిగ్రీల దగ్గర గడ్డ కట్టదు కదా. ఓకే సార్. సార్ సాధారణంగా వ్యాక్సిన్లకి బూస్టర్ డోస్ ఎన్ని రోజుల తర్వాత ఇవ్వాలి అని అడుగుతుంది. అది కూడా కంపెనీ సూచించిన దాని ప్రకారమే వ్యాక్సిన్ టైప్ను బట్టే వేసుకుంటూ పోవాలి. ఎప్పుడు బూస్టర్ వేయాలి అనేది ఆ కంపెనీ సూచించిన దాన్ని బట్టి, ఆ వ్యాక్సిన్ టైప్ను బట్టే మనం ఆ షెడ్యూల్లో వేసుకున్నాం. తిరిగి టీకా ఇవ్వవలసిన సమయం కూడా సూచించాము. ఏ టీకాకి మరి తిరిగి ఇవ్వవలసిన టీకా టైం కూడా మనము సూచించాము. దాన్ని మనము పాటించాలి. ఆ కంపెనీని బట్టి, వైరల్ వ్యాక్సిన్ టైప్ను బట్టి ఆ బూస్టర్ డోస్ వేయాల్సిన సమయం నిర్దేశించబడుతుంది. సార్ పశువులకి వ్యాక్సిన్స్ కానీ టీకాలు కానీ ఇస్తున్నప్పుడు ఏవైనా రియాక్షన్స్ వస్తే ఏం చేయాలి అని అడుగుతున్నారు సార్. రియాక్షన్స్ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే దాదాపుగా రియాక్షన్స్ రాకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు ఇమ్యూన్ డిఫిషియన్సీ రీజన్స్ వల్ల ఒకసారి అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ కూడా రావచ్చు. అటువంటిప్పుడు ఇమ్మీడియట్గా మనము యాంటీహిస్టామినిక్స్, కార్టిజోన్స్ అవి వాడి కంట్రోల్ చేయడమే ఉన్న మార్గం. ఏదైనా రియాక్షన్ వచ్చినప్పుడు వెంటనే ఒకవేళ రియాక్షన్ వచ్చిందంటే ఎక్కడ లోపం ఉందో కనుక్కొని వెంటనే ఆ వ్యాక్సిన్ ప్రక్రియ ఆపాలి. దానికి తగు కారణం కనుక్కోవాలి. ఏదైనా అనాఫిలాక్టిక్ రియాక్షన్ ఉన్నప్పుడు యాంటీహిస్టామినిక్స్ అండ్ కార్టిజోన్స్ వాడి దాన్ని నియంత్రించాలి. ఇది మార్గం. సార్ చివరి క్వశ్చన్ సార్. పిచ్చుకుక్క కాటు బారిన పడిన ఒక గేదెకు పోస్ట్ బైట్ వ్యాక్సిన్ ఒకసారి వివరించండి సార్ అని అడుగుతున్నాను. పోస్ట్ బైట్ షెడ్యూల్ వచ్చేసి 0 డే, 3rd డే, 7th డే, 28th డే.